ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా 1:30కి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా అదే టైంకి నిమజ్జనం చేయడం జరిగింది. చంద్రగ్రహణం వచ్చే ముందే ఇవన్నీ చేసేయాలి అని ముందుగానే పూనుకున్నారు కాబట్టి అనుకున్నట్టుగా జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే హుసేన్ సాగర్ దగ్గరే ఉన్నాము. ఇక్కడే భారీ గణేశుడు 69 అడుగుల గణేశుడు నిమజ్జనం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న గజ ఈతగాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ బృందాలు కూడా ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లయితే ఫుల్గా డాన్సులు కూడా చేస్తున్నారు. ఈరోజే చివరి రోజు, ఈరోజే నిమజ్జనం అయిపోయింది. ఇలా శోభాయాత్ర జరిగింది. ఇంత అట్టహాసంగా జరిగింది అన్న ఆనందం అయితే అందరిలోనూ కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ హుస్సేన్ సాగర్లో ఈ రోజు మొత్తం అంతా కూడా ఇవే ఉండబోతున్నాయి కాబట్టి, అంటే నిమజ్జనాలే ఉండబోతున్నాయి కాబట్టి చాలా ఆనందంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొత్తం అంతా కూడా. కానీ ఈ ఆనందమైన ఈ సెలబ్రేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే వీళ్ళందరూ కూడా వాలంటీర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏషియన్ క్రెయిన్స్, అంటే నార్మల్గా క్రెయిన్స్ అన్నీ కూడా, సూపర్ క్రెయిన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సైజుని బట్టి, తర్వాత ఆకారాన్ని బట్టి, దాని లెంగ్త్ని బట్టి ఇలాంటి కొన్ని డైమెన్షన్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క క్రెయిన్ని యూజ్ చేస్తూ హుస్సేన్ సాగర్లో గణేషుల్ని నిమజ్జనం చేయబోతున్నారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికీ ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళకి మౌలిక వసతులు కూడా, అంటే సదుపాయాలు కూడా ఇక్కడే చూసినట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తం చాలా గ్రిల్డ్గా ఉంచేశారు. చాలామంది జనం ముఖ్యంగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్సైట్మెంట్తో ముందుకు వచ్చేసి ఎలా పడిపోకుండా ఉండటం కోసం వీళ్ళకి కర్రలు కూడా చేతికి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. కర్రల్ని బారికేడ్స్కి కొడుతూ మీరు వెనక్కి ఉండండి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు భారీ గణేశుడు అయితే ఇక్కడే నిమజ్జనం అయిపోయింది. ఇంకా ఈ గజ ఈతగాళ్ళు అక్కడే ఉండి సంబరాలు చేసుకుంటున్నారు. ఏవైతే కానుకలుగా అవి ప్రసాదంగా తీసుకున్న ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండే దండలు కానీ, అక్కడ ఉండే కొంచెం కొద్దో గొప్ప మనీ కానీ, అదంతా ఒక ప్రసాదంగా, ఆశీర్వాదంగా తీసుకుంటారు ఈ గజ ఈతగాళ్ళంతా కూడా. తరతరాలుగా ఇదే జరుగుతూ ఉంది. ఎన్నో ఏళ్లుగా బడా గణేష్ని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది 69 అడుగులు, అంతేకాకుండా భారీ బందోబస్తు నడుమ ఈ నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తిగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. అండ్ హుస్సేన్ సాగర్లో ఎటువంటి చెత్త, ఇలాంటి ప్లాస్టిక్కి సంబంధించిన వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా కూడా ఇక్కడ ఎక్విప్మెంట్ని, రీసైకిల్ వెహికల్స్ని కూడా పెట్టారు. ఈ బోట్స్ అన్నీ కూడా స్పీడ్ బోట్స్ కానీ ఎవరైనా ఈతగాళ్ళు వెళ్ళినా కూడా కొన్నిసార్లు వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు స్పీడ్ బోట్స్ కూడా తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా అట్టహాసంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎన్నో వేల మంది టీవీల్లో చూస్తూ ఉంటారు. ఎన్నో లక్షల మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎంతో ముఖ్యంగా, ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నిమజ్జనం కాబట్టి ఇంతమంది చుట్టూరా, హుస్సేన్ సాగర్ చుట్టూరా కూడా జనం ఉన్నారు. 69 అడుగుల బడా గణేష్ కాబట్టి ఎక్కడి నుంచి చూసినా వినాయకుడు కనిపిస్తాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం కనిపిస్తుంది అన్న ఉత్సాహంతో అయితే ఈ అట్టహాసంగా ఈ శోభాయాత్ర కానీ నిమజ్జనం కానీ ముగిసింది.